च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశము అష్టమ సమోల్లాసము 194వ పుటలో చూడండి. విజానీహ్యార్యాణ్యే చ దస్యవు బర్హిష్మతే రంధయా శాసద వ్రతాన్ ఉత శూద్ర ఉతార్యే. ధార్మికులు, విద్వాంసులు, ఆప్త పురుషులు అయినటువంటి వారికి ఆర్యులనియు, వీరికంటే భిన్నులగు వారికి దస్యులు అనగా దొంగలు, దుష్టులు, ధార్మికులు, అవిద్వాంసులనియు, బ్రహ్మ, క్షత్రియ, వైశ్యులనియు, ద్విజులకు ఆర్యులనియు, శూద్రులకు అనార్యులనియు భేళ్ళని ఇంతకు మునిపే వ్రాయబడినది. భేళ్ళు అంటే వేటగాళ్ళు. వేదమెట్లు చెప్పినప్పుడు ఇతర విదేశీయుల కపోల కల్పనములను బుద్ధిమంతులెన్నడూ నమ్మజాలరు. వేదము ఈ రకంగా చెప్తున్నటువంటి తరుణంలో విదేశీయుల యొక్క కల్పనలు ఏవైతే ఉన్నాయో వాటిని బుద్ధిమంతులు ఎన్నడూ నమ్మజాలరు. ఆర్యావర్తీయులకు అర్జునుడు, దశరథుడు మొదలగు వారు హిమాలయ పర్వత ప్రాంతములందు ఆర్యులకును, దశులకును, సమరంలేచ్చులకును జరిగిన యుద్ధమందు, దేవాసుర సంగ్రామమందు దేవతలను, ఆర్యులను రక్షించుటకును, అసురులను ఓడించుటకును సహాయకులైరి. ఇప్పుడు ఈ రహస్యము ఏంటంటే, ఎవరైతే ఈ ప్రేమ్ లాంటి ఎవరు పత్రికా విలేకరు అటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, సృష్టి ఎప్పుడు జరిగింది, ఎప్పుడు దేవాసురుల సంగ్రామం జరిగింది, ఎప్పుడు ఈ అర్జునుని యొక్క కాలం ఎప్పుడు, దశరథుని యొక్క కాలం ఎప్పుడు, సృష్టి ఎప్పుడు జరిగింది, ఈ మూడింటి ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకుంటే తెలుస్తుంది. అర్జునుడు మహాభారతం 5000 పైచిలుకు, దశరథుడు ఇంకా చాలా మునుపటివాడు. ఇక సృష్టి మాత్రం 197 కోట్లు గడుస్తున్నది. అందుకని ఈ ఆర్యులు, దస్యులు ఇక్కడ ద్రవిడులు ఇక్కడ ఉంటున్నారు. ఆ ద్రవిడుల మీద దండెత్తి ఆర్యులు వచ్చి, ఇరాన్ నుండి వచ్చి ఆ ద్రవిడులను అనగదొక్కి ఆర్యులు పెరిగిపోయారు కాబట్టి ఇది ఆర్యావర్తం అనబడుతుంది అని వక్రీకరించి ఏదైతే చెప్తున్నారో అది సరైనటువంటిది కాదు. దానికి ఇదే ప్రమాణం. హిమాలయ పర్వత ప్రాంతములందు ఆర్యులకును, దస్యులకును అసుర ఇది సమర కాదు. హిమాలయ పర్వత ప్రాంతములందు ఆర్యులకును, దస్యులకును, అసుర మ్లేచ్చులకును జరిగిన యుద్ధమందు జరిగినటువంటి యుద్ధమును దేవాసుర సంగ్రామము అంటారు. దానిలో దేవాసుర సంగ్రామములో దేవతలను ఆర్యులను రక్షించుటకు అసురుల ఓడించుటకును అర్జునుడు, దశరథుడు సహాయకులయ్యారు. అంటే వాళ్ళు సహకరించారు. అర్జుని కాలం ఎప్పుడు, దశరథుని కాలం ఎప్పుడు, వారిద్దరు ఒకటైంది ఎప్పుడు, ఈ యుద్ధంలోకి వచ్చింది ఎప్పుడు, ఇది ఎంత ఆలోచించదగినటువంటిది.
దాని వలన ఆర్యావర్తమునకు వెలుపల 4 వైపులందు అనగా హిమాలయమునకును పూర్వము, ఆగ్నేయ, దక్షిణ, నైరుత, పశ్చిమ, వాయవ్య, ఉత్తర, ఈశాన్య దేశములందు వసించు మనుషులే అసురులని సిద్ధమగుచున్నది. హిమాలయమునకు పూర్వము, ఇప్పుడు మనం ఏమంటే దక్షిణములో ఉన్నాము కాబట్టి సంకల్పంలో మనం చదువుతుంటాం ఏంటంటే మేరోహ దక్షిణ దిగ్విభాగే మనం దక్షిణంలో ఉన్నాము. ఇంకా దానికి ఏమని చెప్తున్నానంటే హిమాలయమునకు పూర్వమున, ఆగ్నేయమున, ఆగ్నేయమున అంటే ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ పైన, ఆఫ్ఘనిస్తాన్ వరకు మన దేశమే ఉండే, ఆఫ్ఘనిస్తాన్ పైన అటువైపు దక్షిణ, నైరుత, పశ్చిమ, వాయవ్య, ఉత్తర, ఈశాన్యములందు వసించు మనుషులే. ఇక దక్షిణం అంటే మరి ఇక్కడ ఇటువైపు కూడా భారతదేశంలో కూడా మనుషులే అసురులని సిద్ధమవుతున్నది. ఏలయనగా హిమాలయ ప్రదేశమందుండు ఆర్యుల మీద మ్లేచ్చులు దండెత్తి వచ్చినప్పుడల్లా ఇక్కడి మహారాజులందరూ ఆ ఉత్తర దేశమందలి ఆర్యులకు సహాయకులు అగుచుండెరి. వారికి సహకరిస్తున్నారు. దక్షిణ దేశమందు శ్రీరామచంద్రునితో జరిగిన యుద్ధము దేవాసుర సంగ్రామం కాదు. దక్షిణ దేశమందు శ్రీరామచంద్రునితో, దక్షిణ దేశమందు అంటే ఈ యొక్క శ్రీలంక, అక్కడ శ్రీరామచంద్రునితో జరిగిన యుద్ధము దేవాసుర సంగ్రామము కాదు. రామరావణ సంగ్రామము, ఆర్య రాక్షస సంగ్రామమని చెప్పడం మంచిది. ఆర్యులు ఇరాన్ దేశం నుండి వచ్చి ఇక్కడి అడవి మనుషులతో కలహించి అంటే కొట్లాడి జయమును పొంది వారిని తరిమి ఈ దేశమునకు రాజులైరని ఏ సంస్కృత గ్రంథమందును లేక చరిత్రయందును లేదు. ఏ సంస్కృత గ్రంథములలో కూడా లేదు, మరియు చరిత్ర పుటలలో కూడా లేదు. ఇదే కాదు ఏంటంటే హిందూ అనే పదం ఎక్కడనూ లేదు, ఏ గ్రంథాలలో లేదు. ఇప్పుడు అన్ని కల్పితం చేస్తున్నారు, అన్నిట్లలో చెప్పిస్తున్నారు హిందూ అనే పదాన్ని. అది వారి వక్రబుద్ధికి వదిలేయాలి. అది సరైనటువంటిది కాదు. పూర్వకాలంలో ఉన్నటువంటి ఏ ప్రాచీన గ్రంథంలోనూ హిందూ శబ్దం అనేది కూడా లేదు. ఇట్లుండగా విదేశీయుల వ్రాతలెట్లు మాననీయములు కాగలవు. ఇప్పుడు ఇక్కడ చెప్పగానే చెప్పినటువంటి రహస్యం ఏంటంటే, ముందు ఈ దశరథుడు అంటే ఎవరు? దశరథుడు అర్జునుడు. దశరథుని కాలము, అర్జునుని కాలము ఎప్పుడు? ఈ యొక్క దేవాసురుల సంగ్రామము ఎప్పుడు జరిగింది? ఎప్పుడు వాళ్ళు ఇక్కడ నివసించారు? ఎప్పుడు వీళ్ళు ఆర్యులు వచ్చి యుద్ధం చేస్తే వారికి దేవతలను, ఆర్యులను రక్షించడానికి అర్జునుడు, దశరథుడు సహకరించారు. ఇదొకటి. రాముని కాలం, రాముడు రామరావణ సంగ్రామం జరిగినప్పుడు ఆర్య రాక్షస సంగ్రామం అని చెప్పవచ్చును అని ఏదైతే అంటున్నారో, మరి దశరథుని కంటే ముందు ఇప్పుడు దీంట్లో చెప్పబడుతున్నది ఏంటంటే దాదాపుగా ఈ యొక్క రాముని కాలం, ఇక్కడ గ్రూపులలో పంచాంగం పెడుతూ ఉన్నారు. ఆ పంచాంగం ప్రకారం చాలా పురాతనమైనటువంటిది. ఇప్పుడు
నేను తర్వాత చెప్తాను, ఇది దొరకలేదు. అది ఎందుకంటే దాదాపుగా చాలా కొన్ని లక్షల సంవత్సరాలు ఉన్నది. మా ఇప్పుడు విక్రమ సంవత్సరమే 2026, 87 సంవత్సరాలు. 83 సంవత్సరం. 2083 విక్రమ సంవత్సరం నడుస్తున్నది. విక్రమ సంవత్సరం. క్రీస్తు సంవత్సరం. క్రీస్తు సంవత్సరం ఏమో 2026, విక్రమ సంవత్సరం ఏమో 2083. 3 సంవత్సరాలు నడుస్తుంది. అందుకని దీనికి పొంతన లేకుండా చరిత్ర పుటలలో ఇవి కల్పితం చేసి అంతా రాబోయే తరం వారికి ఈ యొక్క భారతదేశ చరిత్రను వక్రీకరించి బోధిస్తున్నారు. వాళ్ళు అదే మాటలు పట్టుకొని ఇప్పుడు ఎట్లయితే చేస్తున్నారో వాటిని దాదాపుగా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు పాఠ్యాంశాలలో చాలా వరకు మార్పులు తీసుకొచ్చారు. అది ఇప్పుడు పాఠశాలల్లో వినియోగిస్తే అప్పుడు తెలుస్తుంది ఏమిటి అనేది. ఆర్యవాచో మ్లేచ్ఛవాచః సర్వే తే దస్యవః స్మృతాః మనుస్మృతి మ్లేచ్ఛ దేశస్త్వతః పరః మనుస్మృతి. ఆర్యావర్త దేశమున కంటే భిన్న దేశములు దస్యు దేశములనియు మ్లేచ్ఛ దేశములనియు చెప్పబడును. దీని వలన ఆర్యావర్తము కంటే భిన్నమగు పూర్వదేశము మొదలుకొని ఈశాన్య, ఉత్తర, వాయవ్య, పశ్చిమ దేశములందు ఉన్నటువంటి వారికి దస్యులు, మ్లేచ్చులు, అసురులనియు నైరుత, దక్షిణ, ఆగ్నేయ దిశలయందులి ఆర్యావర్తమున కంటే భిన్నములైన దేశములందుండు మనుషులకును రాక్షసులనియు భేళ్ళని దీనిని బట్టి సిద్ధమగుచున్నది. ఇప్పుడును చూడండి, హబ్షీ నీగ్రోల స్వరూపము అసురుల వలె భయంకరముగా కనబడుతున్నది. ఆర్యావర్తమునకు సరిగా కాళ్ళ వైపు ఉండు దేశమునకు పాతాళమని పేరు. ఏలయనగా ఆ దేశము ఆర్యావర్తీయులకు తిన్నగా పాదముల క్రింద ఉన్నది. ఈ దేశస్థులు నాగులనబడుదురు. నాగాలాండ్ నాగులనబడుదురు. అచ్చట నాగవంశపు రాజులు రాజ్యమేలుచుండిరి. ఆ దేశపు రాజకన్య అయినటువంటి ఉలూపిని అర్జునుడు వివాహమాడెను. ఇదే ఉలూపి కథను మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా, దాన్ని దయానందుడు కూడా ఇక్కడ ప్రమాణీకరిస్తున్నాడు. ఇక్ష్వాకు మొదలు కౌరవ పాండవుల వరకు సమస్త భూగోళమందు ఆర్యుల రాజ్యమునను ఆర్యావర్తమున కంటే భిన్న దేశముల యందు కొంత వేద ప్రచారమును ఉండెననుట స్పష్టము. ఇక్ష్వాకు మొదలుకొని కౌరవ పాండవుల వరకు సమస్త భూగోళమందు ఆర్యుల రాజ్యమునను ఆర్యావర్తమున కంటే భిన్న దేశములందు కొంత వేద ప్రచారం ఉన్నదని తెలుస్తున్నది అని చెప్తున్నారు. బ్రహ్మకు పుత్రుడు విరాటునకు మనువు, మనువునకు మరీచి మొదలగు 10 పుత్రులు కలిగిరి. 10 మంది సంతానం కలిగారు. వీరికి స్వయంభువు మొదలగు 7 రాజులు పుట్టి రాజ్యమేలరి. ఈ 10 మందికి 7 సంతానమయ్యి ఈ యొక్క రాజ్యమేలారు. వారి సంతానమే ఇక్ష్వాకు మున్నగు రాజులు. వారే ఆర్యావర్తమందు రాజ్యమేలిన మొదటి రాజులు. ఇప్పుడు దౌర్భాగ్యము చేతను ఆర్యుల ఆలస్య ప్రమాద పరస్పర విరోధముల చేతను అన్య దేశముల మీద రాజ్యము చేయు మాట అటుండగా ఆర్యావర్తమందు అయిన
ఆర్యావర్తమందైన ఆర్యుల అఖండ స్వతంత్ర స్వాధీన నిర్భయ రాజ్యము ఈ కాలమున లేదు. ఉన్నదియును విదేశీయుల పారాక్రాంతమైనది. అంటే అప్పుడు ఇరాన్ ఇరాకు వేరైపోయాయి కదా, దానిని బట్టి చెప్తున్నారు. కొందరు రాజులు మాత్రము స్వతంత్రులుగా ఉన్నారు. దుర్దినములు సంభవించినప్పుడు దేశవాసులు అనేక దుఃఖములు అనుభవింపవలసి వచ్చును. స్వరాజ్య మహత్వం ఏమైనా అర్థం కాకపోతే అడగండి, ఎందుకంటే స్పష్టంగా ఉన్నది కాబట్టి ముందుకు పోతుంది. ఎవరెంత చేసినను స్వదేశీ రాజ్యమే సర్వోపరి ఉత్తమం. అంటే మన స్వదేశీ రాజు ఎంత నీచ నికృష్టమైనటువంటి వ్యవహారము చేసినా అతడు రాజుగా ఉంటే అది ఉత్తమము. ఆ విషయమే ముందు చెప్తుంటారు. ఎందుకు అని అంటే వీడు మన దేశం రాజు కాబట్టి. విదేశీ రాజు ఎంత కన్న బిడ్డల వల్ల ఎంత ప్రేమగా చూసినా ఏది చూసినా వాడు పరదేశీ రాజు పరాధీనతనే ఉంటుంటది. ఇక మతాంతరముల పట్టుదల లేనట్టియు తనవారు పరవారను పక్షపాతరహిత అయినట్టియు ప్రజలను తల్లిదండ్రుల వలె కృపతో న్యాయముతో చూసినట్టిది అయినను విదేశీయుల రాజ్యము పూర్ణ సుఖదాయకము కానేరదు. ఎంత ప్రేమగా చూసినా అది నటననే అవుతుంటది. వీడు ఎంత నికృష్టంగా చూసినా ఇది ఈ అన్నదమ్ములు కొట్లాడుకున్నట్టుగా ఉంటుంటది. స్వదేశీ రాజు ఎంత ఇట్లా అయినా కూడా. అదే విదేశీ రాజుగా ఉండి విదేశీయులు ఆక్రమించుకుని రాజ్యం ఏలుతూ ఎంత ప్రేమగా చూసినా అది పరాధీనతనే, పూర్ణ సుఖము ఉండదు అని చెప్తున్నాం. కానీ ఈ దేశమునందు భిన్న భిన్న భాషలు, వేరు వేరు శిక్షణలు, పరస్పర విరుద్ధ వ్యవహారములు దూరమగ్గుట అతి దుష్కరం. ఇక అన్ని భాషలు పోవాలి, అన్ని భేదభావాలు పోవాలి, అంత ఒకటి కావాలి అనేటువంటిది ఈ ఒక దుష్కరము మాత్రమే అని చెప్తున్నారు. ఇవి దూరము కానంత వరకు పరస్పరోపకారము అభిప్రాయ సిద్ధియు కలుగుట కఠినము. ఇవి ఏవైతే ఈ భేదభావాలు ఏవైతే ఉన్నాయో అవి దూరం కానంత వరకు పరస్పర ఉపకారం అభిప్రాయ సిద్ధియు కలుగుట కఠినం. అంటే దీని గురించి ఎలాగంటే ఇప్పుడు శ్రీలంకలో జరిగినటువంటిది, నేపాల్లో జరిగినటువంటిది ఈ భారతదేశంలో జరపడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. శ్రీలంకలో నేపాల్లో ఎట్లయితే సఫలమైందో భారతదేశంలో ఎందుకు సఫలం కాలేదు అని అంటే, భారతదేశంలో అనేక భాషలు ఉండడం వల్ల ఉత్తర భారతం వాళ్ళు చెప్పేటువంటి దక్షిణ భారతం వాళ్ళకి అర్థం కాదు, దక్షిణ భారతం వాళ్ళు మాట్లాడేటువంటిది ఈశాన్య వాళ్ళకి అర్థం కాదు, ఈశాన్య వాళ్ళు చెప్పేటువంటి ఇట్లా ఒకరికి అర్థం కాకపోవడం వల్ల, ఏకీభవించకపోవడం కారణంగా సఫలము కాలేకపోయారు అనేటువంటిది. ఈ భారతదేశం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ఎక్కి భారతీయ జెండాను పడదోయడానికి ప్రయత్నం చేసినటువంటివి ఈ యొక్క పంజాబ్ ప్రాంతం నుండి ట్రాక్టర్ తోటి వచ్చి చేసి చాలా అల్లరి చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జరిగినటువంటి కుట్రలు దీని కారణంగానే సఫలం కాలేదని తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. వాళ్ళ నేపాల్ అంతా ఒక భాష, శ్రీలంక అంతా ఒక భాష ఉన్నది కాబట్టి అక్కడ తొందరగా ఎవరేది చెప్పినా తొందరగా అదే టీవీలలో వస్తుంది, అదే పత్రికలలో వస్తుంది, అదే వాట్సాప్ దాంట్లో వస్తుంటది. కాబట్టి అందరి ఏకాభిప్రాయంగా ఉండి ఏకీభవించారు కాబట్టి తొందరగా సఫలమయ్యారు. ఇక్కడ భిన్న భిన్న భాషలు, భిన్న భిన్న భావాలు ఉండడం వల్ల ఏకీభవించకపోవడం కారణంగా సఫలం కాలేకపోయారు. కాబట్టి వేదాది
సత్య వేదాది శాస్త్రములందలి వ్యవస్థను ఇతిహాసమును గౌరవించుట అభద్ర పురుషులకు కర్తవ్యము. వేదములో ఉన్నటువంటి వ్యవస్థ, ఇతిహాసము అంటే చరిత్ర పుటలను గౌరవించడం మంచివారనబడేటువంటి వారి యొక్క కర్తవ్యం అని చెప్తున్నారు. ప్రశ్న: జగత్తు యొక్క ఉత్పత్తితో ఎంత సమయం గడిచినది? జగత్తు యొక్క ఉత్పత్తి అంటే సృష్టి జరిగి ఎంత కాలమైంది అనేది ప్రశ్న. ఉత్తరము: జగదుత్పత్తి యందును వేదముల ప్రకాశమునందును 196 కోట్ల కొన్ని లక్షల కొన్ని సహస్రముల వర్షముల సమయం గడిచినది. ఇప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. మనము సంకల్పంలో చెప్పుకుంటున్నటువంటిది పుష్పమ్మ గారు అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. సంకల్పం చదివేటప్పుడు ఈ భేదభావం వస్తుంటుంది. ఏంటంటే మనము 197 కోట్లు అని చదువుతున్నాము. ఇప్పుడు ఓంప్రకాష్ కూడా 197 అని చెప్పాడు. 197 రాస్తుంది. కానీ ఇక్కడ దయానంద సరస్వతి ఇక్కడను ఋగ్వేదాది భాష్యము భూమికలోను చెప్తున్నటువంటిది ఏంటంటే జగదుత్పత్తి అందును వేదముల ప్రకాశం అందును 196 కోట్లు 196 కోట్లు 196 197 7కు 6కు అంటే 1 కోటి సంవత్సరాల తేడా వస్తుంది. అది గమనించండి. ఈ కోటి సంవత్సరాల తేడా ఏంటి అంటే భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ప్రకారం దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే మనుష్యుల ఉత్పత్తి మనుషుల ఉత్పత్తి ఎక్కడెక్కడ ఉన్నది, మనుషుల పేరు ఎక్కడ ఉన్నది అంటే వేదముల ప్రకాశం. వేదములను ఉపదేశించినటువంటిది ఎవరికి? మనుషులకే కదా. ఇక్కడ ఈ రహస్యం ఇది అందరికీ అర్థం కావట్లేదు, అందరు పట్టుకోవట్లేదు. అందుకే దీనినంతటిని మహామహోపాధ్యాయులు పండిత యుధిష్ఠిర మీమాంసక్ గారు ఋగ్వేదాది భాష భూమిక సృష్టిత్పత్తి విషయంలో అన్ని మొత్తం లెక్కగట్టి ముద్రణ చేశాడు. ఇది గూగుల్ సెర్చ్ లో పీడిఎఫ్ గా దొరుకుతున్నది, చూడండి. లేదంటే రామ్లాల్ కపూర్ ట్రస్ట్ పేరు పుస్తకం తెప్పించుకొని చూడండి. దాంట్లో అది మొత్తం 196 ఏంటి, 197 ఏంటి. మళ్ళీ ఈ దార్శనిక లోకేష్ వైదిక పంచాంగ తిథి పత్రకం అని చెప్పేసి ఒకటి పంచాంగం ముద్రణ చేస్తున్నాడు. దాంట్లో కూడా 197 ఉంది. స్వామి బ్రహ్మానందం గారు రాసినటువంటి ఫలిత ఇది వేదాంగ జ్యోతిషం దాంట్లో కూడా 197 కోట్లే ఉన్నది. అందుకని ఈ 196 ఏంటి 197 ఏమిటి అనేటువంటిది ఇదే తేడా. పత్రికలలో ఈ 96 వస్తున్నది. చాలా వరకు ఎవరైతే ఈ లెక్క కట్టడంలో బలహీనంగా ఉన్నారో వాళ్ళంతా 196 కోట్లే అంటున్నారు. అంటే ఈ రహస్యం బండ గుర్తుగా ఎట్లా తెలుస్తున్నది అంటే గర్భాధానం అవ్వడం ఒకటి, శిశువు జన్మించడం ఒకటి. ఈ రహస్యం దయానంద సరస్వతి ఎక్కడ చెప్తున్నాడు అంటే ఉపనయన సంస్కారములో గర్భములోకి వచ్చినప్పటి నుంచి ఆయువు 5 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాలు కానీ లేదా మరి పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాలు కానీ 7 సంవత్సరాలు కానీ ఉపనయనం చేయడానికి సమయము అని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుంది. చూసారా లేదా పుష్పమ్మ గారు? ఎవరైతే పౌరోహిత్యం చేస్తుంటారో ఎవరు లేరు, అంత కొత్త వాళ్ళని. శ్రీనివాస్ గారు మీకు దొరికిందా లేదా ఎప్పుడన్నా ఇటువంటి అవకాశం? ఇప్పుడు రాజరత్నమాచారి గారిది మీ చేతిలో ఉన్నది కదా, అది ఉపనయన సంస్కారం. దాంట్లో చూడండి, ఇది గర్భకాలం, గర్భంలోకి వచ్చినప్పటి నుంచి అంటే ఇంకొక సంవత్సరం, దాదాపు 9 నెలలు 10 నెలలు గర్భకాలం. 10 నెలలది ఏమిటి గర్భకాలము అని అంటే దశమి మాసి సూతవే, 10 నెలలకు సంతానం పుడతారు అని చెప్పేసి. మనకు 9 నెలలే అంటున్నాం, 9 మాసాలు అంటున్నాం కదా. ఈ 9 మాసాల రహస్యం బ్రిటిష్ వారి ఇప్పుడు మనకు క్రీస్తు శకం ప్రకారం క్యాలెండర్ ఏదైతే తయారవుతుందో దాని ప్రకారం ఈ 9 నెలలు ఏదైతే చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఈ మన భారతీయ నెలలు ఏవైతే ఉన్నాయో అవి 28 రోజులకే అవుతుంటాయి.
ఈ రహస్యము ఈ స్త్రీ రజస్వల అయ్యేటువంటిది 28 రోజులకే అవుతుంటుంటది. మన నెలలు 28 రోజులకే ఉన్నాయి కాబట్టి ఇది 28 రోజులకే ఉంటుంటది. ఈ రహస్యం ఎక్కడ ఉన్నది అంటే వేదములో అష్టావింశాని శివాని షడ్మాని అని చెప్పేసి 28 నక్షత్రాలతో ఉండడం, 20 ఈ క్యాలెండర్లో ఈ యొక్క క్రీస్తు శకము క్యాలెండర్లో దినదర్శిక క్యాలెండర్లో మనకు 27 నక్షత్రాలే చూపడం జరుగుతుంది. 27 సత్యం, 28వది కాదు. 28వది ఎందుకు సత్యం కాదు? మరి అష్టావింశతి అని చెప్పేసి 28 చెప్తున్నారు కదా అని అంటే ఈ యొక్క నక్షత్రాల యొక్క రహస్యము ఋగ్వేదాది భాష భూమికలో దయానంద సరస్వతి ఈ మన చాలా విస్తృతమైనటువంటి వ్యాఖ్యానంతో చెప్పింది ఏంటంటే ఇవి ఈ నక్షత్రాలకు మన జన్మకు సంబంధం ఉన్నది అని చెప్పేసి నామకరణ సంస్కారంలో నక్షత్రము, నక్షత్ర దేవత, తిథి దేవత తోటి ఆ యొక్క వ్యవహారాన్ని మనకు చూపించారు. అందుకని ఆ యొక్క 27 నక్షత్రాల్లో మనిషి 84 లక్షల జన్మలలో తిరుగుతాడు, 28వ నక్షత్రం తోటి తరించిపోతాడు అనేటువంటిది సారాంశం మనకు మునిముందు కాలంలో తెలుస్తుంది. పట్టుకున్నారా పుష్పమ్మ గారు? అందుకని ఈ 96, 97 అనేటువంటిది దాంతో ఎవరైనా ఇట్లా అభిచితం అని నక్షత్రం అని చెప్పుకున్నాం కదా ఆచార్జీ 28ది. అవును, 28వ నక్షత్రంలో వ్యక్తి పరమాత్మ సన్నిధికి చేరుకుంటాడు, తన స్థితిలో ఉండడు అని చెప్పేసి దాన్ని ఎవరు లెక్క పెట్టారు. అవన్నీ ఈ జ్యోతిష్యం గురించి ఎప్పుడైనా చర్చ జరిగితే దాంట్లో వస్తుంటది. ఇప్పుడు ఈ ప్రకారాన్ని విడిచిపెట్టి దాన్ని పట్టుకున్నామంటే ఇది ఇటు అయిపోతుంది, అది అటు అయిపోతుంది. అందుకని ఒకటి పట్టుకున్నప్పుడు దాన్ని ఆ ప్రకరణం పూర్తి చేయాలి. ఇప్పుడు జ్యోతిష్ చంద్రిక అనే పుస్తకం తయారైంది కదా, దాంట్లో వస్తున్నది. దీని దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడు అంటే జగదుత్పత్తి యందును వేదముల ప్రకాశమునందును 196 కోట్ల కొన్ని లక్షల కొన్ని సహస్రముల వర్షముల సమయము గడిచినది. దీని స్పష్ట వ్యాఖ్యానము నాచే వ్రాయబడిన ఋగ్వేదాది భాష భూమిక వేదోత్పత్తి విషయమున చూడు. నాచే అంటే దయానంద సరస్వతి ద్వారా వ్రాయబడినటువంటి ఋగ్వేదాది భాష భూమిక వేదోత్పత్తి విషయంలో చూడండి. సృష్టి నిర్మాణము చేయుటలోను సృష్టి ఏర్పడుటలోను ఇట్టి విధములు ఉన్నవి. అన్నింటికంటే సూక్ష్మమైన దానికి విభజింపబడే నేరని అంటే విడదీయరానటువంటి దానికి పరమాణు అని పేరు. అట్టి 60 పరమాణువులు కలిసిన అణువగును. అరవై పరమాణువులు కలిస్తే ఒక అణువు అవుతుంది. పరమము అంటే అణువు కంటే సూక్ష్మము అని అభిప్రాయం. ద్వెనుకము స్థూల వాయు వగును. ద్వెనుకము అంటే ఒక అణువేమో అణువు అనబడుతుంటది, దానికి తోడుగా ఇంకొక అణువు కలిస్తే అప్పుడు వాయువు అనబడుతుంటది. చాలా గుర్తుపెట్టుకోండి, ప్రవచనం చెప్పేటప్పుడు అణువు స్థితిలో ఉంటుంటది, దానికి తోడుగా ఇంకొక అణువు అయితే ద్వెనువు అవుతుంటది. కాబట్టి ఆ ద్వెనువు స్థితిని వాయువు. ఇది పెన్నుతోటి రేఖాంకితం చేసుకోండి. వాయువుగను 3 ద్వెనుకములు కలిసి అగ్ని. 3 ద్వెనుకములు అంటే ఒక ద్వెనుకము
రెండు ధ్వనికము, మూడు ధ్వనికములు. అంటే ఒక జోడ, రెండు జోడులు, మూడు జోడులు. అంటే దంపతికి ఇద్దరు ఉంటారు, భార్యాభర్త ఇద్దరు ఉంటారు కదా, ఒక దంపతి, ఇద్దరు దంపతులు, ముగ్గురు దంపతులు అన్నట్టుగా ద్వికము అని చెప్తున్నాడు కదా ఇక్కడ. అందుకని ఇటువంటివి ద్వే అనుకము అంటే రెండు మూడు జోడలు కలిస్తే అగ్ని, మూడు ధ్వనికములు కలిసి అగ్ని, నాలుగు ధ్వనికములు కలిసి జలము, ఐదు ధ్వనికములు కలిసి పృథివీ. అనగా మూడు ధ్వనికములు ఒక త్రసరేణువు. త్రసరేణువు అనబడుతుంటాట మూడు ధ్వనికములు. అది రెండింతలయ్యనేని పృథివీ మొదలగు దృశ్య పదార్థము ఏర్పడును. ఇట్టి క్రమముతో కలిపి భూగోళాదులను పరమేశ్వరుడు రచించాడు. పృథివీ ధారణం. ప్రశ్న: ఎవరు పృథివిని ధరించుచున్నారు? కొందరు సహస్ర ఫణములు గల శేష నామక సర్పము యొక్క శిరస్సుల మీద పృథివీ ఉన్నదందురు. రెండవ వారు ఎద్దు కొమ్ముల మీద ఉన్నదందురు. మూడవ వారు దేనిపైనను లేదందురు. నాలుగవ వారు వాయువునాధారముగా నున్నదనియు. ఐదవ వారు సూర్యుని ఆకర్షణము వలన ఈడ్వబడి తన స్థానమునందు ఉన్నదనియు చెప్పుదురు. ఆరవ వారు పృథివీ బరువైన దగుట వలన ఆకాశమున దిగి క్రిందికి పోవుచున్నదనియు చెప్పుచున్నారు. వానిలో దేనిని సత్యమని అంగీకరింపవలెను? ఉత్తరం: శేష సర్పపు పడగల మీదను ఎద్దు కొమ్ముల మీదను పృథివీ ధరింపబడి యున్నదని చెప్పువారిని గూర్చి ఈ సర్ప వృషభములు అంటే పాము, ఆ శేషనాగు, ఆ పాము ఎక్కడున్నది, ఈ ఎద్దు ఎక్కడున్నది, ఈ సర్ప వృషభముల తల్లిదండ్రులు పుట్టినప్పుడు దేనిపై ఉండేను? సర్పమును కన్నటువంటి ఆ తల్లిదండ్రులు, ఈ ఎద్దును కన్నటువంటి వాటి తల్లిదండ్రులు, అవి ఎక్కడున్నాయి అనేటువంటిది ప్రశ్న లేవనెత్తుతున్నాడు, ఎదురు ప్రశ్న. అట్లే సర్పము, ఎద్దు మొదలగునవి దేనిపై ఉండేను అని ప్రశ్నింపవలయను. ఎద్దు మీద ఉన్నదని చెప్పు ముసల్మానులేమో మాటలాడలేక ఊరకుందురు. సర్పము మీద ఉన్నదని వారు సర్పము కూర్మము నీటి మీదను, నీరు అగ్ని మీదను, అగ్ని వాయువు మీదను, వాయువు ఆకాశమందు ఉన్నదని చెప్పుదురు. ఇవన్నీ దేని మీద ఉన్నవని అడిగితిమేని పరమేశ్వరుని మీద ఉన్నవని తప్పక చెప్పుదురు. శేష వృషభము, శేషము అంటే పాము, వృషభము, ఈ రెండు ఎవరి బిడ్డలని అడిగితిమేని వృషభమును గో వృషభముల బిడ్డ అందరేమో కాని శేషుడు కద్రూ కశ్యపుల బిడ్డయనియు, కశ్యపుడు మరీచి పుత్రుడనియు, మరీచి మనువు పుత్రుడనియు, మనువు విరాటు పుత్రుడనియు, విరాటు బ్రహ్మపుత్రుడనియు, బ్రహ్మ ఆది సృష్టి అందలి వాడనియు చెప్పుదురు. శేషుడు జన్మింపక ముందు 5 తరములు గడిచినవే, అప్పుడు గడిచినవే విరాటు శేషుడు జన్మించక ముందు 5 తరములు గడిచినవే, అప్పుడే పృథివీ ఎవరు ధరించి ఉండిరి, అప్పుడు దేనిపై ఉండెను అని అడిగితేమేని ముందు మాట్లాడదోచక జగడమాడ తొడుగుదురు. అంటే ఇక సమాధానం దొరకదు కాబట్టి ఇక కొట్లాట కుదుగుతుంటారు. మీకు మిగిలియుండు దానిని శేషమని పేరు. అందువలననే ఎవడో ఒక కవి
శేషధార పృథివీ, శేషుని ఆధారమున పృథివీ ఉన్నది అన మరి ఒక్కడతని అభిప్రాయమును గ్రహింపక అంటే అతని అభిప్రాయమును అర్థం గ్రహింపక శేష శబ్దమునకు సర్పమని మిథ్యా కల్పనము చేసినాడు. కాని పరమేశ్వరుడు ఉత్పత్తి ప్రళయములకు పృథక్ వేరుగా మిగిలి ఉండును. అందువలన ఆ ఈశ్వరునకు శేషుడని నామం కలిగింది. ఇదియే శేష పదమునకు నిజమైన అభిప్రాయం. పరమేశ్వరుని ఆధారమున పృథివ్యాది లోకములు ఉన్నవని భావం. సత్యేనోత్తభిత భూమి, ఋగ్వేదం. సత్యమనగా త్రికాల బాధ్యము ఎన్నడూ నాశము కానిది. అట్టి పరమేశ్వరుడే పృథివీ ఆదిత్యుడు మున్నగు లోకముల అన్నింటినీ ధరించి ఉన్నాడు. ఉక్షాధార పృథివీ ముతధ్యా, ఋగ్వేదం. ఇందలి ఉక్షా శబ్దమును చూచి ఎవడో ఎద్దు అనునర్థము గ్రహించి ఉండును. ఎద్దునకును ఉక్ష అను నామమున్నది. కాని ఆ మూఢునకు అంటే అజ్ఞానికి ఇంతటి పెద్ద భూగోళము ఎద్దు ఎట్లా ధారణము చేయగలదు? దానికంత సామర్థ్యము లేదే అని తోచలేదు. కావున వర్షము ద్వారా భూగోళమును తడుపువాడు కావున సూర్యునకు ఉక్ష అని పేరు, నామం అంటే పేరు. వర్షముతోటి భూగోళమును తడిపోయేటువంటి మేఘమునకు అది ఎవరు తడుపుతున్నారు అంటే ఉష్ణము పెరిగేటువంటిది సూర్యుడు కాబట్టి సూర్యుని ద్వారా సూర్యునికి ఉక్ష అని పేరు. సూర్యుని వల్లనే ఉష్ణోగ్రత పెరిగినందువల్ల మేఘము సముద్రం దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చి వర్షిస్తుంటది. కాబట్టి ఈ వర్షానికి మూలం సూర్యుడు కాబట్టి సూర్యునికి ఉక్ష అని పేరు. సూర్యుడు తన ఆకర్షణముతో భూమిని ధారణము చేయుచున్నాడు. కానీ అట్టి సూర్యాదులను ధరించు శక్తి పరమేశ్వరునికి తప్ప మరి ఒక్కనికి ఎవరికి లేదు. ప్రశ్న: ఇంతింత పెద్ద భూగోళములను పరమేశ్వరుడు ఎట్లు ధారణం చేయుచుండవచ్చును? ఏ రకంగా ధారణ చేస్తున్నాడు ఇంత పెద్ద భూగోళాలు? ఉత్తరం: ఇక్కడ రహస్యం ఏంటంటే ఎంత పెద్ద ఏనుగు అయినా దోమతోటి ప్రమాదం ఉందంట. ఏమిటి అంటే ఆ దోమ వచ్చి ఏనుగు తొండంలో జరిగితే దానికి శ్వాస ఆడదంట. కారణం ఏంటంటే ఏనుగు శరీరం ఎక్కడ, దోమ శరీరం ఎక్కడ. ఒక్కసారి శ్వాసతో ఉస్సుమనిగితే ఆ దోమ ఎక్కడికో కొట్టుకుపోతుంది. కానీ ఆ ప్రశ్వాసను వదలదంట ఏనుగు. అందుకని ఇంత పెద్ద భూగోళం అని చెప్పేసి ఈ యొక్క ప్రశ్నకర్త ఏదైతే భూగోళాన్ని పెద్దగా మన దృష్టితో చెప్తున్నాడు, కానీ భగవంతుని దృష్టిలో ఈ భూగోళముకు పెద్దదైన ఏముంటది? భగవంతుడికి పెద్దది ఏముంటది? అర్థమవుతుందా? అర్థం చేసుకుంటాం. అనంత ఆకాశమందు ఈ భూగోళములు ఎంతవి? సముద్రము ఎదుట చిన్న నీటి బిందువు. సముద్రము చాలా విశాలమైనటువంటిది. ఈ యొక్క భూగోళములు 3 వంతులు నీరు, 1 వంతు భూమి ఉండడం చూస్తున్నాం కదా. అందుకని సముద్రము ముందు నీటి బిందువు వంటిది ఈ భూమి అని చెప్తున్నాడు. నీటి బిందువు అంత కూడా లేవు అనాలా, లేదు అనాలా? భూగోళములు ఎంతవి?
అంటే భూగోళములు బహువచనము ఉన్నది కాబట్టి ఇక్కడ లేవు అని ఉండాలి, లేవు అని ఉంది. భూగోళం అని ఏకవచనంలో భూగోళము ఎంతటిది అన్నప్పుడు ఇక్కడ లేదు అని ఉంటుంది. అనంత పరమేశ్వరుని ఎదుట అసంఖ్యాత లోకములు కూడా ఒక్క పరమాణువంత కూడా కావు. అనంత పరమేశ్వరుని సమక్షములో ఈ యొక్క లోకములు అనేటువంటివి కూడా ఒక పరమాణువంత కూడా కావు. అతడు లోపల వెలుపల అంతటా ఉన్నాడు. విభు ప్రజాసు యజుర్వేదం. ఆ పరమేశ్వరుడు సర్వ ప్రజలందును వ్యాపకుడై సర్వమును ధరించుచున్నాడు. క్రైస్తవులు, మహమ్మదీయులు, పౌరాణికులు చెప్పునట్లు పరమేశ్వరుడు విభువు కాకయున్న ఈ సృష్టి ఎన్నడూను ధరింపజాలకుండెడి వాడు. వస్తువును పొందక ఎవడును దేనిని ధారణము చేయజాలడు. అందుకని వీళ్ళు క్రైస్తవులు, మహమ్మదీయులు, పౌరాణికులు చెప్పినట్లు పరమేశ్వరుడు ఒకవేళ విభువు కాకపోయి ఉంటే ఈ సృష్టిని ఎన్నడూ ధరింపజాలకుండేడు వాడు. వస్తువును పొందక అంటే వస్తువు రూపము లేక, ఆకృతి రూపము లేక ఎవడును దేనిని ధారణము చేయజాలడు. అంటే వస్తువు రూపము ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం వాహనాన్ని ఎట్లయితే నియంత్రిస్తూ ఉన్నాము, మన ఇంటి పరిస్థితులను, వ్యాపారము పరిస్థితులను, వాటిని మన అదుపులో ఎట్లయితే పెట్టుకుంటుంటాము. ఇప్పుడు పరిపాలన చేసేటువంటి వారు ప్రాంతములను, దేశాలను, ఐక్యరాజ్య సమితి ఈ దేశాలను ఎట్లయితే తన అదుపులో పెట్టుకుంటూ ఉంటుంటారో ఆ విధముగా లోకములన్నీ పరస్పర ఆకర్షణ వలన ధారితములై ఉన్నవి. ఈ లోకాలన్నీ పరస్పరం ఆకర్షణ వల్ల ధారితములై ఉన్నవి. ధారితం అంటే నియంత్రణలో ఉన్నవి, ధరించబడుతున్నవి. ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన 5వ మంత్రములో ఏనా పరమేశ్వరేనా, ఏనా అంటే పరమేశ్వరుని ద్వారా, ఏన ద్యౌహు ఉగ్రాహ పృథివీ చ దృఢా, పృథివీ దృఢముగా ఉన్నది. ద్యౌహు అనేటువంటి సూర్యుని యొక్క ఆకర్షణముతోటి పృథివీ అనేటువంటిది దృఢముగా ఉన్నది. ఉట్టి మీద పెట్టినటువంటి వస్తువు ఎంత దృఢముగా ఉంటుంటుందో ఆ విధముగానే ఈ యొక్క పృథివీ అనేటువంటిది సూర్యకిరణాలతోటి వశీకరింపబడి ఉన్నది. కావున పరమేశ్వరుని అపేక్ష ఏమి ఉండును? పరమేశ్వరుని అపేక్ష అంటే అవసరం. పరమేశ్వరుని యొక్క అవసరం ఏముంటుంది? లోకములన్నీ పరస్పర ఆకర్షణము వలన ధారితములై ఉన్నవి. ఈ రకంగా ఎవరైనా చెప్పినట్లయితే ఇక పరమేశ్వరుని యొక్క అవసరం ఏముంటుంది అని ఎవరైనా పలికిన వారికి సమాధానం అసంగవలయును. ఈ సృష్టి శాంతమా అనంతమా? శాంతమా అంటే దీని ఈ కనబడుతున్నటువంటిది ఎప్పటికైనా నాశనం అవుతుందా లేదా? అనంతమా లేదంటే ఎప్పటికీ నాశనం కాకుండా ఉంటుంటుందా? ఈ శాంతము, అంతము అనేటువంటిది లక్షణాలు ఏంటంటే కనబడుతున్న ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి పెరగడము, వృద్ధాప్యంతో చావడం, ఇది జీవరాశుల్లో కనబడుతుంది. ఇక వృక్ష వనస్పతులు, నదులు, కొండలు, గుహలు అనేటువంటివి ఈ క్షీణించిపోవడం, తరిగిపోవడం, అంతరించిపోవడం జరుగుతుంది. ప్రాణిజాతులు అంతరించిపోవడం జరుగుతుంది. ఇదంతా కనబడుతూ ఉన్నది కాబట్టి ఇక ద్వారికా లాంటి కొన్ని దేశాలు నీట మునిగిపోయాయి కాబట్టి ఇక అటువంటివన్నీ తరగడం, అంతర్ధానం అయిపోవడం తెలుస్తుంది. కాబట్టి ఏదో ఒక రోజు అన్ని లుప్తమైపోతాయి అనేటువంటిది తెలుస్తుంది, శాంతం అనేది తెలుస్తుంది. కానీ ఈ అంతమైనటువంటిది మళ్ళీ ఆరంభం అవుతుంది, మొదలవుతుంది అనేటువంటిది రహస్యం. మరి
సమయం అవుతుంది, వసనం అవుతుంది కాబట్టి పాట పాడతారా? ఒక 5 నిమిషాలు ముందే వదిలిపెడుతున్నాం. వారు దాయిని అమ్మగారు వెళ్ళిపోతున్నారు కాబట్టి మరి చూడలేదు. నేను పాట పాడండి. పాట పాడి సంధ్యోపాసన చేయించండి. ఏమంటారు శ్యామలయ్య గారు? 5 నిమిషాలు మరి కొనసాగించనా? ఆ పాట పాట పాడుతున్నా చెప్పండి. పాడండి. ఓం మరే రాదు